నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ముగిసిన 2 రోజుల మహిళా సాధికారిత పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీ జాతీయ సదస్సు. మహిళా విద్య, ఆరోగ్యం, వ్యాపార రంగం, డిజిటల్ చేర్పు కోసం తిరుపతి తీర్మానాన్ని ఆమోదించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. రామచంద్రాపురంలోని సిద్ధేశ్వర తీర్థ ఆశ్రమాన్ని సందర్శించిన తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామఘోళం. తిరుపతిలో ఘనంగా స్వాగతం పలికిన శ్రీవారి దర్శనం కల్పించిన చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్. మహిళలు మరియు బాలికల రక్షణే ధ్యేయంగా పనిచేస్తా చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తుషార్ డూడి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసే ఒంటరి దొంగను అరెస్ట్ చేసిన పలమనేరు పోలీసులు. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ వివరాలు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామఘోళంకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. తిరుమల తిరుపతి ఒక్కరోజు పర్యటనలో భాగంగా బ్రహ్మర్షి ఆశ్రమం, తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామఘోళంకు రేణిగుంట విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ హరి జవహర్ లాల్, అనంతపురం డీఐజీ షిమోషి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ భరత్ కుమార్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామఘోళంకు ఘనంగా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రామచంద్రాపురంలో గల బ్రహ్మర్షి ఆశ్రమాన్ని మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామఘోళం సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా రామచంద్రాపురంలో గల బ్రహ్మర్షి ఆశ్రమంకు చేరుకొని మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామఘోళం దంపతులకు బ్రహ్మశ్రీ ఆశ్రమం సద్గురు సిద్ధేశ్వర బ్రహ్మర్షి గురుదేవ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, హరిప్రసాద్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. రామచంద్రాపురం మండలం సి రామాపురంలో ఉన్న బ్రహ్మర్షి గురూజీ సిద్ధేశ్వర తీర్థ ఆశ్రమాన్ని మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామఘోళం దంపతులు సందర్శించారు. సిద్ధేశ్వర తీర్థ ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి గురవానంద గురూజీ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, తొడా అధ్యక్షులు దివాకర్ రెడ్డితో కలిసి మారిషస్ ప్రధానమంత్రికి శంఖానాదంతో అపూర్వ స్వాగతం పలికారు. ప్రధానమంత్రి దంపతులకు పీఠాధిపతి బ్రహ్మర్షి గురవానంద గురూజీ సెలవులు కప్పి ప్రత్యేక జ్ఞాపికలను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి గురవానంద గురూజీ మాట్లాడుతూ, ఉన్నత స్థితిలో ఉండినా సింపుల్ గా జీవనం సాగించడం నవీన్ చంద్ర రామఘోళం ప్రత్యేకత అని ప్రశంసించారు. డాక్టర్ నవీన్ చంద్ర రామఘోళం తండ్రి శివశంకర్ రామఘోళం మారిషస్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం వలన మారిషస్ పితామహుడుగా పేరుగాంచినట్లు తెలిపారు. నవీన్ చంద్ర చేపట్టిన ప్రజా సేవకు గుర్తింపుగా ఇప్పటికే 4 పర్యాయాలు మారిషస్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారని తెలిపారు. మరింత దీర్ఘకాలం నవీన్ చంద్ర ఉన్నత పదవిలో ఉండగలరని గురూజీ ఆశాభావం వ్యక్తం చేశారు. మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామఘోళం దంపతులను లక్ష్మీనారాయణలుగా గురూజీ పేర్కొన్నారు. బ్రహ్మర్షి ఆశ్రమం నుంచి మారిషస్ దేశంలో విద్య, వైద్య అభివృద్ధికి $1,000 మిలియన్ల వితరణ చేస్తున్నట్లు గురూజీ ప్రకటించారు. మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర మాట్లాడుతూ, హిందువుగా బ్రహ్మర్షి ఆశ్రమానికి రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. గురూజీ ఆశీస్సులతో తాను 4 సార్లు మారిషస్ కు ప్రధానమంత్రి అయ్యానని తెలిపారు. గురూజీకి కృతజ్ఞతలు తెలియజేసి వారి ఆశీస్సులు పొందడానికి ఆశ్రమానికి వచ్చానని మారిషస్ ప్రధాని తెలిపారు. అనంతరం గురూజీ ఆశ్రమం నుండి తిరుమల శ్రీవారి దర్శనార్థం బయలుదేరి వెళ్లారు. రామచంద్రాపురం బ్రహ్మర్షి ఆశ్రమం వద్ద తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఆర్సీపురం తహసీల్దార్ మధుసూదన్ రావు, పలువురు అధికారులు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామఘోళంకు వీడ్కోలు పలికారు. Great Prime Minister, Mr. Honorable Welcome to India Brahmorshi Ashram, Tirupati, Nepal. मेरे बंधुओं, एक पद किसी को बड़ा बनाता है,
Suppose any person sit any chair, he becomes the big. But sometime we have like that person in this world. If that person will sit on that chair going to become big. Chair going to become giving his greatness, showing the greatness. So if normal person sit on chair, because of the chair he become big. But if great person sitting on chair, then because of him, that chair going to get big. See, he is the 4th time Prime Minister of the Mauritius. And I wish last breath, he must be Prime Minister of the Mauritius, and with that Mauritius flag, national flag. So, my dear, his father, our Honorable Prime Minister father, he was also very great personality. Very great personality. How you see, here you are saying Mahatma Gandhi, the Rashtrapita, father of the nation. So, his father, Shiv Shekhar Ji Ramgulam, he is the national father of the Mauritius. He is like Mahatma Gandhi. He is the founder of the Mauritius. So this, from great family, he belonged from the great family, and so simple, so humble. You know how when I went to his house, I think of the Gulf Omen. ये हमारा people heart, and they all are ours. They all are ours. And coming here, but do a prayer for me. So they went and told him. And Swamiji said, I knew he would say that. Tell him I'll come, I'll make an exception, I'll come to visit him in his house. So he came to visit me. And when he visited me, he told me that I will be Prime Minister very soon. So, you know, all Swamis who come to Mauritius, when they meet you, they say the same thing. So they all tell you, you'll win very soon. So he said this, I said, thank you. But I told him, to cut a long story short, Swamiji, elections here are different. Because they are committing fraud. They are fraud, electoral fraud. They already packed the boxes with the votes and they chain the boxes. They have lots of money because they're very corrupt. They have stolen a lot of money. Today, there is no money in the coffers. And they're giving people freebies every day. They control the police. They control the army. They control the national television. And every day on national television, in the Hindi program, in Hindustani news, something against me. So people in the villages, they look at this, they don't start believing. So I told him it's going to be very difficult. He told me, you don't seem to realize. God has already decided what will be the result of the election. I said, but you will commit fraud. Swamiji, you remember you said, even in the last election, he committed fraud. He said, I won the last election, but he committed fraud. I said, but that's what I'm saying, he will commit fraud again. He said, yeah, but you don't seem to understand. This time, God will not allow him. It's already decided. So I made a mistake. I said, I hope you're right. So he's probably thinking this, I've never met somebody like him. So he said, then, since you're insisting, you still have doubts, get a piece of paper and a pencil. So I went inside.
I thought Swamiji was going to give me prayer. He said, write the date. I wrote the date, 15th September. He said, write the time. It was 5:22 in the evening. I wrote 5:22. And then he said to me, since you are insisting, I'm telling you, I shouldn't tell you, but I'm telling you, on the 13th of November, you will sit on the chair. And faith that we need to hang on to what తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పీజీఆర్ఎస్కు 21 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 మంది నేరుగా వచ్చి సమస్యలను పరిష్కారం కోరుతూ వినతులు అందించగా 10 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు. మారుతి నగర్ నందు డ్రైనేజీ బ్లాక్ అయ్యి రోడ్లపై మురుగునీరు వస్తున్నాయని అరికట్టాలని, చింతలచేను శేషసాయి నగర్ వద్ద నూతనంగా కాలువలు, రోడ్లు వేయించాలని, వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని, తాతయ్యగుంట గంగమ్మ గుడి సమీపంలో ఉన్న పెద్ద రావి చెట్టు కొమ్మలు విరిగి పడుతున్నాయని పరిశీలించి తొలగించాలని, మా స్థలానికి సంబంధించిన ఆస్తికి వేరే వాళ్లు ఆధార్ కార్డు లింక్ అయిందని పరిశీలించి న్యాయం చేయాలని తెలిపారు. భవానీ నగర్ నందు మా ఇంటికి ఆనించి G+2 నిర్మాణం చేస్తున్నారని పరిశీలించాలని, భూపాల్ నగర్ నందు ఇసుక గుళ్ల డంపింగ్ పెట్టడం వలన ఇబ్బందిగా ఉందని తొలగించాలని, గోవిందానగర్ నందు వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, ఏసీపీలు మూర్తి, మధు, మేనేజర్ హోసిన్, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న స్టోర్ హమాలీలను వారి కష్టాన్ని దోచుకోవడానికి కాంట్రాక్టు వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేయడం దారుణమని, తక్షణం ఈ ప్రయత్నాలు ఆపివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం సీఎండీ సంతోష్ రావుకు స్టోర్ హమాలీ కార్మికులు, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులతో కలిసి కందారపు మురళి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కందారపు మురళి సంతోష్ రావుతో మాట్లాడుతూ, స్టోర్ హమాలీలు 30 ఏళ్లకు పైగా తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని, ప్రతి ఏడాది ఎస్పీడీసీఎల్ సంస్థ అన్ని జిల్లాలలో స్టోర్ హమాలీలను వారి సొసైటీకి నామినేషన్, ప్రతిపాదన పనులు కేటాయిస్తుందని వివరించారు. వచ్చిన సొమ్మును హమాలీలు పంచుకుంటున్నారని, తమకు వేతనం కల్పించి రెగ్యులరైజ్ చేయమని కోరుతుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టాలని భావించడం అన్యాయమని, తక్షణం ఈ ఆలోచనను మానుకోవాలని కందారపు మురళి సీఎండీకి సూచించారు. సమస్యకు సానుకూలమైన పరిష్కారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తామని సంతోష్ రావు హామీ ఇచ్చారు. స్టోర్ హమాలీలు జోలికి వస్తే సంబంధిత ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎండీ వినతిపత్రం సమర్పించిన వారిలో కందారపు మురళితో పాటు శివప్రసాద్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి స్టోర్స్లో పనిచేసే హమాలీలు, అక్కడ ట్రాన్స్పోర్టులు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పెద్ద పెద్ద వస్తువులన్నింటి కూడా వీళ్ళు తీసుకోవడం, అదే మాదిరి క్షేత్రస్థాయి వాటికి పంపిణీ చేయడం, ఇట్లాంటి పనుల్లో వీళ్ళంతా కూడా ఉంటారు. అనేక దశాబ్దాలుగా వీళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఈ పనికి వీళ్ళకున్నటువంటి సొసైటీలకి పనులు అప్పజెప్పడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. ఈ ఆనవాయితీని ఉల్లంఘిస్తూ ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్లకు వచ్చేటువంటి ఆదాయంలో కూడా కొట్టేయాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు, ఆయన బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ కాలంలో ఆయనకేమి డబ్బులు తక్కువైనాయా, లేదంటే ఆయన ఇట్లాంటి కూలోళ్ళకు వచ్చే ఆదాయంలో కూడా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధి ఆయనకి ఎందుకు పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. చిత్తూరు ఎమ్మెల్యేకి చాలా డబ్బులు ఉన్నాయి, కోటాను కోట్లకు అధిపతి, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేస్తాడు. ఆయన బెంగళూరులో చాలా పెద్ద గొప్ప సంపన్నుడు అని చెప్పి చాలా గొప్పగా చెప్తా అంటారు. చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన వీళ్ళకొచ్చే ఆదాయానికి ఎందుకు కక్కుర్తి పడుతూ ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. జగన్మోహన్ గారు తక్షణం ఈ వైఖరిని మానుకోవాలి. ఇప్పటిదాకా దశాబ్దాల కాలంగా నువ్వు రాజకీయాల్లోకి రానప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్మికులు, ఈ కష్టజీవులు, ఈ స్టోర్ హమాలీసు సొసైటీకి అనుసంధానం చేసుకొని మొత్తం ఆ వచ్చే తృణమో ప్రాణమో డబ్బులంతా కూడా వీళ్ళకే వచ్చేటట్టు, వీళ్ళు పంపిణీ చేసేటట్టు ఉన్నటువంటి పద్ధతి.
ఈ బరువులు ఎత్తే హమాలీల డబ్బులో కూడా భాగం పొందాలని చెప్పి ఇక్కడ కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టాలనే కుట్ర సమంజసం కాదు. తక్షణం ఈ పద్ధతిని మానుకోవాలి. మేము అధికారులను కలిసాం, ఉన్నత స్థాయి అధికారులందరినీ కలిసాం. ఎమ్మెల్యేలు ఇట్లా జొరబడిపోతున్నారు. కూలోళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల్లో కానీ లేదా వాళ్ళతో చేసే ఒప్పందాలు కానీ సొసైటీలకి పనులు అప్పజెప్పేటువంటి పద్ధతి ఉంది. ఇట్లాంటి వాటిల్లో రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి ప్రజాప్రతినిధులు ఎంటర్ అయిపోయి ఇబ్బంది పెడుతున్నారు. మీరు పోయి ఎమ్మెల్యేలతో మాట్లాడండి అని చెప్పి అధికారులు చెప్తారు. సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాధారణమైనటువంటి స్టోర్ హమాలీస్ వాళ్ళు ఎత్తుకునే హమాలీలు బరువులు ఎత్తుకునే వాటిల్లో కూడా డబ్బులు సంపాదించాలన్నటువంటి దుర్బుద్ధి ఎందుకు పుడతా ఉందో కూటమి ఎమ్మెల్యేల్లో మాకు అర్థం కావడం లేదు. ఇది చిత్తూరులో ప్రారంభమైంది కాదు, అనంతపురంలో ప్రారంభమైంది. అనంతపురం ఎమ్మెల్యే కూడా ఇదే రకంగా ప్రవర్తించాడు. ఇప్పుడు రెండవదిగా చిత్తూరు ఎమ్మెల్యే ఇట్లాంటి ప్రవర్తన చేస్తాడు. ఈ రోజున సిఎండి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్టోర్ హమాలీస్కి వాళ్ళకున్నటువంటి సొసైటీలకే పనులు అప్పచెప్పాలి. ఈ కూలీలు చేసేటువంటి పనుల్లోకి కాంట్రాక్టర్లు ప్రవేశపెట్టడమో, ఈ కూలీల శ్రమ నుంచి డబ్బు కొట్టేయాలన్నటువంటి తాపత్రయమో వదిలిపెట్టండి. ఇది ఇట్లా కొనసాగితే మాత్రం మేము వెనక్కి తగ్గేది లేదు. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. గతంలో ఎట్లయితే సిఎండి కార్యాలయం దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం స్టోర్ హమాలీస్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టి పోరాటం చేశామో అదే రకమైనటువంటి పద్ధతిలో పోరాటానికి పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాము. ఉన్నతాధికారులు కూడా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యతగా ఉండాలి, మీరందరూ సరిగా ఉండాలి, తప్పుడు పనులు చేయబాగండి హెచ్చరికలు చేస్తాడు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వీళ్ళు ప్రజల మీద పడి తినే కార్యక్రమంలో నిష్ణాతులుగా మారిపోతున్నారు తప్ప వాళ్ళకి సహాయపడే పద్ధతులు లేదు. అందుకని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి స్టోర్ హమాలీస్కి అందరికీ వాళ్ళకు వచ్చేటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ లేదా ఇతర ఆదాయాన్ని పెరగడానికి అవసరమైనటువంటి పద్ధతులు చేపట్టాలి తప్ప వాళ్ళకు వచ్చే అరాకొరా డబ్బుల్లో ఈ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు భాగం కావాలనుకోవడం సమంజసం కాదు. తక్షణం ఈ వైఖరిని మానుకోవాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు కుమార్, యూనిటీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చూసుకుంటే హమాలీస్గా 40 సంవత్సరాల నుంచి అనుభవంతో పనిచేస్తూ వయసు మిందేసుకొని ఆ బరువు కష్టాలని పడుతూ కూడా ఆడొచ్చినటువంటి పైకాన్ని తలా కొంచెం పంచుకొని ఫ్యామిలీలని పోషించే మార్గంలో ఈ హమాలీస్ ఉంటే ఈ ఎమ్మెల్యేలు, అధికారులు వీళ్ళ పొట్ట కొట్టడానికి సిద్ధమైనారు. బయట ఉన్నటువంటి కాంట్రాక్టులను తీసుకొచ్చి డిపార్ట్మెంట్లో ఎంటర్ చేసి దండోపదండాలుగా దండుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్యాయమైన రీతిలో అన్యాయానికి పాల్పడుతున్నారు. ఇది ఏమాత్రం సమన్యాయం కాదు. కష్టజీవులకు వాళ్ళ యొక్క దీన్ని బట్టి వాళ్ళకి కావలసినటువంటి జీతం ఏర్పాట్లు, ఈపీఎఫ్ ఏర్పాట్లు, ఇంకా నెక్స్ట్ పోతే ఆరోగ్య సమస్యలైనటువంటి ఏర్పాట్లు చేయాలి తప్పితే అన్యాయమైన రీతిలో వాళ్ళ కష్టాన్ని తినే పరిస్థితి ఉండకూడదని చెప్పి ఈ ఎమ్మెల్యేలకు, అధికారులకు విన్నవించుకుంటున్నాము. ఇది వెనక్కి తీసుకోకపోతే అతి తొందరలో మేము టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ అధికారులకు, ఈ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, అది కర్నూలు జిల్లా. మేము స్టోర్లో 15 మంది ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాలు, ఈరోజు 26 జిల్లాలు అయినాయి. రేపు 39 జిల్లాలు కావచ్చు. కాబట్టి 40 సంవత్సరాల నుంచి మేము ఈ స్టోర్లను నమ్ముకొనే జీవనం సాగిస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో మాకు భద్రత అనేదే లేకుండా పోతుంది. మేము జిల్లాలు అయిపోయి స్టోర్లు విడిపోతావేమని భయపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మా పైన మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ కాంట్రాక్టర్లను దింపి మా మీద దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే అనంతపురం జరిగింది, రేపు చిత్తూరులో, రేపు కర్నూలు, ఇట్లా అన్ని జిల్లాలకు పాకుతుందనే భయంతోనే ఈరోజు మేము అన్ని జిల్లాల నుంచి మన ఎస్పీడీసీఎల్ ఆఫీస్ దగ్గరికి సీఎండి గారికి కలచడం జరిగింది. కాబట్టి ఏదైతే మాకు భవిష్యత్తులో గతంలో పిఎఫ్, ఈఎస్ఐ ఏ విధంగా సాధించుకున్నామో సిఐటి అండదండలతో భవిష్యత్తులో కూడా సిఐటి నాయకుల సహకారంతో ఈ సమస్యలు పరిష్కారం కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతాం. కాకపోతే ఈరోజు స్టోర్లు అయిందంటే మాకు పని పోతుంది. కాబట్టి మాకు భవిష్యత్తులో ఈ భయం పోకుండా ఉండాలంటే మాకు
ఉపాధి కల్పించి అట్లే జీతాలు ఇచ్చి మా సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి మేము వేడుకుంటున్నాం. కాబట్టి మాకు జీతాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం హరి జవహర్లాల్ దర్శించుకున్నారు. శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వీరిని ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలయంలో క్యూ లైన్లు, భక్తులతో ముఖాముఖి మరియు లడ్డు ప్రసాదం పోటును పరిశీలించి పలు సూచనలు చేశారు. వీరికి దక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఆలయ బాపిరెడ్డి కళంకారి కండువా కప్పి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతుల సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పీఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల గొడపత్రికలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న శరణ్ నవరాత్రి ఉత్సవాల గోడపత్రికలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ అధికారులు ఈవో బాపిరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. దుర్గమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కనకాచలం కొండపై భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న శరణ్ నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి దేవస్థానంలో వైభవంగా నిర్వహణకు ఏర్పాటు చేపట్టారు. ఆలయంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి నవరాత్రి ఉత్సవాలు, అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో కనకాచలం కొండపై వెలసి ఉన్న శ్రీ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు వార్షిక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను ఆలయంలోని దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకంగా అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గురు దక్షిణామూర్తి ఉంచి విశేష పూజలను జరిపారు. ఆలయ అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కనకాచలం కొండపై దుర్గమ్మ సన్నిధికి వెళ్లడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్ల మార్గంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీపాలు వెలిగించడానికి తగిన సదుపాయం, ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీరు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీహరి వంశీ, ఎంపీ సుధా నారాయణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. వీరికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు బొజ్జల బృందమ్మ సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేసి దక్షిణామూర్తి సన్నిధిలో కళంకారి కండువా కప్పి వేద ఆశీర్వచనం, స్వామి అమ్మవారి జ్ఞాపికను మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, బృందమ్మతో పాటు దేవస్థానం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతిలో పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల తొలి జాతీయ సదస్సులో మహిళా సాధికారిత కోసం స్థిరమైన ఆర్థిక సాధికారిత మోడల్ అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తిరుపతి తీర్మానం ఆమోదించబడింది. చారిత్రాత్మకంగా మహిళా సాధికారితకు అంకితమైన ఈ పార్లమెంట్ సదస్సు ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ లోక్సభ స్పీకర్ మహిళల సాధికారిత అనేది కేవలం సామాజిక అవసరం మాత్రమే కాకుండా ఆర్థిక అవసరం కూడా అని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపార ప్రారంభంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశం అపారమైన
మానవ వనరులను వెలికి తీయగలమని, బలమైన సామాజిక ఆర్థిక అభివృద్ధి నమూనాను నిర్మించగలమని అన్నారు స్పీకర్ ఓం బిర్లా. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణంలో మహిళల నాయకత్వం, వారి సహకారం కీలకమని తెలిపారు. ఇలాంటి సదస్సులు కేంద్రం, రాష్ట్రం అనుభవాలను పంచుకునే వేదికలుగా పనిచేస్తాయని తెలిపారు. ప్రజాస్వామ్య అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది నాగరికత విలువలు మరియు జీవన విధానమని లోక్సభ స్పీకర్ ప్రస్తావించారు. ఈ అవకాశాలను సమాజంలోని ప్రతి వర్గానికి విస్తరించాల్సిన అవసరం ఉందని, తద్వారా మహిళలు భారతదేశ ప్రగతిలో సమాన భాగస్వాములుగా నిలవగలరని అన్నారు. లింగ స్పందనాత్మక బెట్టింగ్ కేవలం ఆర్థిక పద్ధతి మాత్రమే కాదు, మహిళల అవసరాలను జాతీయ అభివృద్ధి కార్యక్రమంలో సమగ్రంగా కలిపే సామాజిక ఆర్థిక మోడల్ అని స్పీకర్ హైలైట్ చేశారు. బడ్జెట్లు మహిళలకు ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, ఉపాధి రంగాలలో సమాన అవకాశాలను కల్పించేలా ఉండాలని, అవి సామాజిక న్యాయ సాధనలుగా మారాలని అన్నారు. వనరుల కేటాయింపులో లింగ దృష్టి కోసం అనుసరించడం ద్వారా మహిళల అవసరాలు అంచనా కాకుండా ప్రధాన ప్రణాళికల్లో భాగంగా అవుతాయని స్పీకర్ పేర్కొన్నారు. కొత్త సాంకేతికల అవకాశాలు, సవాళ్లను ప్రస్తావిస్తూ డిజిటల్ యుగంలో మహిళలు వెనకపడకూడదని స్పీకర్ అన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, సైబర్ భద్రత కల్పించడం, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. పూర్వంలో నిర్వహించిన వయోజన సాక్షరత కార్యక్రమాలు మాదిరిగా మహిళలకు ప్రత్యేక డిజిటల్ సాక్షరత మిషన్లను చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందులో మహిళా సాధికారిత స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రతిపాదిస్తుందని తెలిపారు. అన్ని మంత్రిత్వ శాఖల విభాగాలలో లింగ దృష్టికోణం అనుసరించడం, ఆరోగ్యం, విద్య, నైపుణ్య, వ్యాపార రంగం కోసం కేటాయింపులను పెంచడం, జెండర్ స్పందనాత్మక బడ్జెట్ను సంస్థాగతం చేయడం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో సాంకేతిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు తీర్మానంలో ప్రస్తావించబడ్డాయని తెలిపారు. అలాగే డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మహిళల స్టెమ్ రంగంలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సైబర్ భద్రతను నివారించడం, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించడం, మహిళలను సాంకేతిక సృష్టికర్తలుగా తీర్చిదిద్దడం కూడా తీర్మానంలో ఉందని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగంగా సంకల్పించామని తెలిపారు. అనంతరం 2 రోజుల పాటు సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రతినిధులకు కలంకారీ చీరలు, శ్రీకాళహస్తి స్వామివారి ప్రసాదాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వారి సతీమణితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, లైజన్ అధికారులు, వివిధ రాష్ట్రాల డెలిగేట్స్, సూళ్లూరుపేట, పుట్టపర్తి జిల్లాల ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పల్లె సింధూరారెడ్డి, తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, తిరుపతి బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, జిల్లా అధికారులు, రాష్ట్ర శాసన వ్యవస్థ సంబంధించిన అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీడియా సమావేశంలో మాట్లాడారు. भगवान तिरुपति बालाजी के इस स्थान पर देश की नेशनल कॉन्फ्रेंस महिला सशक्तिकरण, महिला नेतृत्व से विकसित भारत पर संपन्न हुई। इसमें संसदीय समिति और राज्य की संसदीय समिति के चेयरपर्सन प्रतिनिधियों ने हिस्सा लिया। 2 दिन तक चर्चा और संवाद के माध्यम से किस तरीके से महिला नेतृत्व से हम विकसित भारत बनाने के संकल्प को पूरा कर सकें। भारत के अंदर, पंचायतों के अंदर, नगर पालिकाओं में, सभी राज्यों में 33% और कई राज्यों में 50% महिलाओं की भागीदारी है। आने वाले समय में नारी शक्ति वंदन अधिनियम के तहत राज्य की विधानसभाओं और लोकसभा में भी 33% भागीदारी होगी। विधायी कार्य में भागीदारी, लोकतंत्र की प्रक्रिया में भागीदारी, और इससे महिला नेतृत्व आने वाले समय के अंदर विकसित भारत सामाजिक, आर्थिक कल्याण के साथ किस तरीके से समाज में सामाजिक मुद्दों में बदलाव हो, सामाजिक मुद्दों के साथ महिला सशक्तिकरण और उन सारे मुद्दों पर चर्चा हुई। इसके साथ साथ आर्थिक स्वावलंबन, हर महिला को आर्थिक स्वावलंबन बनाने के लिए 2 दिन तक व्यापक चर्चा हुई। आने वाले समय के अंदर हमारी कोशिश है, भारत के प्रधानमंत्री जी ने प्रयास किया है कि देश के अंदर आर्थिक स्वावलंबन में, आर्थिक भागीदारी में महिलाओं की बढ़े। इसीलिए देश के अंदर
सेल्फ हेल्प ग्रुप के माध्यम से जहाँ लखपति दीदियाँ बन रही है और सेल्फ हेल्प ग्रुप के माध्यम से कई महिलाओं ने आर्थिक सशक्तिकरण, जहाँ अपने प्रोडक्ट को, अपनी वस्तुओं को राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर ख्याति प्राप्त की है। आने वाले समय में स्वदेशी वस्तुओं को बनाने में महिलाओं की भागीदारी बढ़े। इसी के साथ आर्थिक सामाजिक बदलाव के साथ साथ हम देख रहे हैं कि विज्ञान के अंदर, टेक्नोलॉजी के अंदर, अंतरिक्ष के अंदर, खेलकूद के अंदर, हर क्षेत्र के अंदर महिलाएं नेतृत्व कर रही है। भारत के अंदर महिला नेतृत्व से ही विकसित भारत के सपनों का पूरा होगा। बिना महिलाओं के भागीदारी के हम विकसित भारत के संकल्प को पूरा नहीं कर पाएंगे। ये अधिवेशन इस संकल्प के साथ कि देश की सभी महिलाएं सामूहिकता के साथ सामाजिक और आर्थिक परिवर्तन के साथ नया नेतृत्व भी विकास होगा और देश के अंदर हर महिला को आर्थिक सहभागी बना सकेंगे। सामाजिक आंदोलन के अंदर महिलाओं का योगदान बढ़ेगा और टेक्नोलॉजी के माध्यम से हम देश की महिलाओं को जोड़कर किस तरीके से टेक्नोलॉजी का उपयोग करके, तकनीकी का नई उपयोग कर कर हम महिलाओं को आर्थिक सशक्तिकरण की दिशा में बहुत बड़ा योगदान इस सम्मेलन के माध्यम से होगा। सर, कई राज्यों में जब जनवरी में हमारी AIPOC होगी, जब हम सभी अध्यक्षों से आग्रह करेंगे कि सभी राज्यों के अंदर महिला सशक्तिकरण और बाल विकास की समितियां बने, ताकि उस राज्य के अंदर महिला सशक्तिकरण, महिला नेतृत्व, सामाजिक आर्थिक बदलाव के अंदर इन कमेटियों की बहुत बड़ी भूमिका होगी। उस राज्य में चलने वाली नीतियां, योजनाओं की समीक्षा होगी और इन नीतियों योजनाओं से किस तरीके से बदलाव आया, ये भी सुझाव ये समितियां देगी। थैंक यू। और मुझे आशा है कि सभी विचारों के अनुभव और उनके नए इनोवेशन, नई प्रैक्टिस साझा कर कर हर राज्य अपने अपने राज्य के अंदर महिला सशक्तिकरण, महिला नेतृत्व से विकसित भारत के संकल्प को पूरा करेंगी। ఆది శంకరాచార్యులు రచించిన గణేశ పంచరత్న స్తోత్రం భక్తుల విఘ్నాలను నాశనం చేసి గణపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ ప్రవచనంలో తెలియజేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఆధ్వర్యంలో కాణిపాకంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవోపేతంగా జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం తిరుపతికి చెందిన అవధాన కళా మార్తాండ ప్రవచనకర్త శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మచే ఆదిశంకరాచార్య విరచిత గణేశ పంచరత్న స్తోత్ర వైభవంపై ప్రవచన కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక జిజ్ఞాసను పెంపొందించింది. ఆదిశంకరాచార్యుల కవితా వైభవం, వినాయకుని సంగీత సాహిత్య మాహాత్మ్యం, గణపతి తన భక్తులను అనుగ్రహించే విధానం, గణేశ పంచరత్న స్తోత్రంలో నిగూఢంగా ఉన్న యోగ తత్వ రహస్యాలు మొదలైన విశేషాలను కూలంకషంగా ఆసక్తికరంగా వివరించారు శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ. ప్రవచన అనంతరం శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మను కాణిపాకం దేవస్థానం ఏఈఓ ధనపాల్ సత్కరించారు. దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేశారు. మన శరీరంలో చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క స్థానంలో మనకు మొట్టమొదటి కిందధార చక్రానికి ప్రతీక వినాయకుడు. ఎప్పుడైతే ఆ మూలాధార చక్రం నుండి వరుసగా మిగిలిన చక్రాలను మనం ఉత్తేజింపజేసుకొని పైభాగానికి వెళతామో ఆ చక్రాల నుండి ఆ తర్వాత మనకు చక్ర దర్శనం కలుగుతుంది. అందువలన అది యోగ సాధనంతో చేయవలసినటువంటి ఒక అభ్యాసం, ఒక ప్రక్రియ. అందువలన ఆయన చూడండి ఆ పాము రూపంలో చుట్టుకున్నట్టు వినాయకుడికి ప్రతీకగా ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి మనం మొదలు పెట్టాలి యోగ సాధన అని చెప్పడం అన్నమాట. అందువలన కళాధరావతంసకం అన్నారు. అంటే చంద్రుడిని తన శిరస్సు మీద ఒక ఆభరణంగా ధరించినటువంటి వాడు వినాయక స్వామి అంటారు. అటువంటి వాడిని విలాసి జనులు అంటామన్నమాట. విలాసి లోక రక్షకం. అటువంటి భక్తలోకాన్నంతటినీ కూడా
రక్షించేటటువంటి వాడు వినాయక స్వామి అన్నాడు. తరువాత వైభవాన్ని సాక్షాత్తుగా గణపతే స్వయంభూగా వెలసినటువంటి ఈ కాణిపాక క్షేత్రంలో స్వయంభూ వలసిద్ధి వినాయక స్వామి వారి క్షేత్రంలో మనం ఈవేళ అందరం వినడం, అదేవిధంగా వాటి గురించి తెలుసుకోవడం మహాభాగ్యంగాను, ఆ గణపతి యొక్క వరసిద్ధి వినాయక స్వామి యొక్క కృపగాను భావిస్తూ దేవస్థానముల వారికి అదేవిధంగా యాజమాన్యానికి అంతటికీ కూడా గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా కలుగుతుంది అని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ధీరయేత్ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్, తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్, మెండుగమ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్, కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయై ఉండెడి పార్వతీ తనయా, వజ్జయై ఉండెడి పార్వతీ తనయా. ఓ ఇగణాధిప నీకు మ్రొక్కెదన్, వజ్జయుండెడి పార్వతీ తనయ ఓ ఇగణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ కాణిపాకంలో సాక్షాత్తుగా భక్తులను అందరినీ కూడా కరుణించడానికి స్వయంగా తానే స్వయంభూవై విచ్చేసి ఇక్కడ కొలువుదీరి భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి ఆ వరసిద్ధి వినాయక స్వామి లోకాలన్నింటినీ కూడా చల్లగా చూడాలి అని ప్రార్థిస్తూ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో గుజరాత్ ఎమ్మెల్యే రేవాబా జడేజా, టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి, భూమా అఖిలప్రియ, తెలంగాణ ఎంపీలు డీకే అరుణ, రవిచంద్రలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తిరుమలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణ, ఈఈ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఈవో లోకనాథం, రాజేంద్ర కుమార్, సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 24వ తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాడవీధులు అయితే ఏముంది, తిరుమలలో అయితే ఏముంది, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి,
అవన్నీ కూడా చూడటం జరిగింది. ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ 10 రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు, రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 30-35 LED స్క్రీన్లు పెట్టడం, విద్యుత్ అలంకరణ అయితే ఉంది. ఈసారి ఒక ప్రెస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఏదైనా చిన్న చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకెళ్తాం. అదే అడిగేది మిమ్మల్ని, ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఎంత వాకింగ్ వాళ్ళకి డిస్టెన్స్, హోల్డింగ్ ఏరియా ఎక్కడ, అక్కడ నుంచి మనం వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకురావాలా? ఇక్కడ కూర్చున్నారు వచ్చి వాళ్ళు, అక్కడ నుంచి వాళ్ళకి ఎంత వాకింగ్ ఏరియా ఇది? 1240 ఇది మీడియా పాయింట్ కదా, ఇదే కదా మామూలుగా మీడియా పాయింట్. రాజ్యాంగం ప్రకారం 60 రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదని, ఈ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలియజేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి రావాలని కోరారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డిని శాసనసభ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నారని, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారని, ఆయన కోరిక ప్రకారం విధి విధానాలు అనుగుణంగా లేవని, లేనప్పుడు పదే పదే ప్రతిపక్ష హోదా కోరడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. పులివెందులలో ప్రజా తీర్పును జగన్మోహన్ రెడ్డి గౌరవించాలని, ప్రజా సమస్యలను మీడియా ముందు కాకుండా అందరూ ఎమ్మెల్యేలులాగా అసెంబ్లీలో చర్చించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. లేదంటే 60 రోజులు ఆయన కంటిన్యూస్గా రాకపోతే ఇప్పటి వరకు 36-37 రోజుల వరకే ఆయన అబ్సెంట్ అయ్యారు. ఈ సమావేశాలు ఒక 10 రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత సమావేశాలకు కూడా ఆయన రాకుండా ఉంటే అప్పుడు సభ ముందు మేము ప్లేస్ చేయవలసి వస్తుంది. అప్పుడు సభ తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. కానీ సభకి ఇన్ని రోజులు రాకపోతే రాజ్యాంగం ప్రకారం అనర్హులు అవుతారు అని చెప్పి చెప్పవలసిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. చూద్దాం, మరి ఆయన రావాలనే అందరూ కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఆయనకు ఓటేసిన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన కోరిక మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆయన కోరుకుంటున్నారు. మరి దానికి సంబంధించిన విధి విధానాలు ఆయన కోరికకి అనుగుణంగా లేనప్పటికీ ఆయన పదే పదే అదే కోరిక కోరటం, మేము మరి రాజ్యాంగంలో ఉన్న ఉల్లంఘనల్ని పదే పదే మేము కూడా అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవటం కాదు, ఆయన పరోక్షంగా మీడియాలో చెప్పారు, నేను పరోక్షంగా మా స్పీకర్ గారు అయినా కూడా పరోక్షంగా మీడియాలోనే చెప్తున్నాం. చూద్దాం, రాబోయే రోజుల్లో మరి ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజా తీర్పుని, పులివెందుల ప్రజల తీర్పుని ఆయన గౌరవించి ఆ ప్రజా సమస్యల్ని మీలాగా మీడియా ముందు కాకుండా అందరి ఎమ్మెల్యేలాగా మరి శాసనసభలోనే
వెలుబుచ్చుతారనే అభిప్రాయంతో మేము ఉన్నాం. చూద్దాం. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ వేడుకలు కళాకారులకు పురస్కారాల ప్రదానంతో అట్టహాసంగా ముగిశాయి. సెప్టెంబర్ 12 నుండి 14వ తేదీ వరకు తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ వేదికగా రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక నృత్య కళోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు ఈ కార్యక్రమంలో వారి కళారూపాలను, నృత్యాలను, నాటకోత్సవాలను అద్భుతంగా ప్రదర్శించారు. కాగా శనివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్, పారిశ్రామికవేత్త పిసి రాయలు, తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షులు వైఎస్ బాబు, ఆకుల సతీష్ కుమార్, జనసేన పార్టీ నాయకులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మను అవధాన కౌముది పురస్కారంతోనూ, వరంగల్కు చెందిన రేణుకను నాట్య విద్వన్మణి బిరుదంతోనూ ఘనంగా సత్కరించారు. అనంతరం కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ నా యొక్క అభివృద్ధికి మొట్టమొదట కారణమైనటువంటిది నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు శ్రీమతి శైలజ గారు, శ్రీ రాజీవలోచన శర్మ గారు, అదేవిధంగా మా కుటుంబ సభ్యులు వారు వేదిక మీద ఇచ్చేయవలసిందిగా నేను సమానంగా ప్రార్థిస్తూ ఉన్నానండి. కూడా నిలిచి ఉంటుంది. అటువంటి పద్య కళకు ఈవేళ రాయలసీమ రంగస్థలి చూపిస్తున్నటువంటి ఆదరణ పాయని భక్తితో మిగుల పాయని దైవిక శక్తితో, పాయని భక్తితో మిగుల పాయని దైవిక శక్తితో ఉమానాయకుడవు నటేశునకు, ఉమాయకుడవు నటేశునకు అనార్గం నిజవేదికా స్థల ఆప్యాయుత పూజనంబులను ఉదారత సల్పుచునుండు నట్టి మా రాయలసీమ రంగము, ఉదారత సల్పుచునుండు నట్టి మా రాయలసీమ రంగము విరాజితమయ్యే కళా విలాసమై. ఈ 3 రోజులుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటే ఇది సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల కళా దర్బారే. ఎందుకంటే కాదిది మహతీ క్షేత్రము, కాదిది మహతీ క్షేత్రము ఆదరము భువన విజయమగును గనంగా. ఇది మహతీ క్షేత్రం కాదండి, సాక్షాత్తు కృష్ణదేవరాయలకు చేసినటువంటి భువన విజయ సభ. కాదిది మహతీ క్షేత్రము ఆదరము భువన విజయమగును గనంగా, కాదిది తిరుపతి నగరము మోదితము విజయ నగరము చూడంగా. ఈ తిరుపతి మరో విజయనగరంగా కళలకు నిలయంగా మరొక మారు విరాజిల్లుతోందేమో అన్నట్టుగా వెలుగుతుంది. శ్రీకృష్ణదేవరాయల శ్రీకృష్ణదేవరాయల ఆకలిత కళాభిమానమంతయుతానై, శ్రీకృష్ణదేవరాయల ఆకలిత కళాభిమానమంతయుతానై చేకొనే రంగస్థలి ఇందాక, చేకొనే రంగస్థలి ఇందాకను గుండాల గోపినాథుడు పేరు. మన గుండాల గోపినాథ్ గారు ఎటువంటి వారంటే శ్రీకృష్ణదేవరాయలకు ఉండేటటువంటి కళా అభిమానం మొత్తం ఒక రూపంగా వస్తే అది వారు. అటువంటి వారు ఈవేళ ఇక్కడ కలిసి ఉండడం, రాధా గారితో పాటు ఉండడం ఎంతో సంతోషంగా ఈవేళ చేసినటువంటి పెద్దలకు మరొక మారు నమస్కరిస్తూ, ఒకట సిపాయి వంశ కలశోధవి చంద్రుడు క్రాలుచుండ, ఒకట సిపాయి వంశ కలశోధవి చంద్రుడు క్రాలుచుండ, ఇంకొకటను చిన్నగారి రమణోద్భుడు, ఇంకొకటను చిన్నగారి రమణోద్భుడు పోకల సత్కుమారుడు, పోకల సత్కుమారుడు, ఇంకొకటను వేణుగోపుడును ఉజ్వలుడవు ఉజ్వలుడైన నవీనమూర్తి, ఉజ్వలుడైన నవీనమూర్తి ఒక్కొక్క ఎడ ఎందరో విబుధులుంటిరి. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ 14 పాదాలు అయిపోయింది. అందుకని ఒక్కొక్క ఎడ ఎందరో విబుధులుంటిరి అందరకు నమస్కృతుల్ అని అందరికీ నమస్కారం.
నమస్కారాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ. మరి చిరంజీవి ఉప్పుల కడియం శర్మ గారికి, శ్రీమతి డి రేణుకా గారికి, అలాగే సుబ్బారాణి గారు బోర్డు మెంబర్, అలాగే నవీన్ కుమార్ రెడ్డి గారు. కళలు పోషించాలంటే రాయల తర్వాత ఎవరన్నా కానీ అలాంటి రాయల గారి దర్బార్ని ఆర్గనైజేషన్ 35 ఏళ్ళకి 35 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యంగా మన రోండాల గోపినాథ్ గారు ఆయన ఒక జాబ్ క్యాలెండర్ అలాగే ఈవెంట్ క్యాలెండర్ చుట్టూ ఏ కార్యక్రమం ఉన్నా ఆయన నుంచి మన వ్యక్తుల కార్యక్రమాలు జరుగుతాను. అలాగే రాజా గారు ప్రోగ్రాం ధన్యవాదాలు. ఎందుకంటే 35 ఏళ్ళుగా ప్రభుత్వం గొప్పటి కార్యక్రమాన్ని ఎంతోమంది పిల్లలకి, పెద్దలకి, కళాకారులకి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఒక వేదిక ఏర్పడిన ఈ కళా రంగానికి నిజంగా కృషి చేసిన వాళ్ళకి కృషి అనేది. అలాగే విశేషి కళా పోస్టులు, కళా శాస్త్రాలకు నమస్కారం చేస్తుంది. ఎందుకంటే మీరందరూ మా మీటింగ్ మా మాటలో లేదు, మీరు వచ్చిన కళ గురించి తెలుసుకోవాలి, అనుకుంటున్నారు. అలాగే మీరు మీడియా అందరూ కూడా పేరు నమస్కారం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు కళ గురించి కొంచెం స్పీడ్గా కొంచెం అది తప్ప. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు భావితంగా అందాలని కళ ఇలాంటి వాళ్ళు ముఖ్యమైన సేవ చేస్తుంది. తిరుపతి తిరుపతి రంగస్థల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయలసీమ రంగస్థలి 35 ఆ రాజాగారు సైకిల్ ఎత్తుకొని ఊరంతా తిరిగి ఈ కళను పోషించడానికి ఆయన చేస్తున్నటువంటి సేవ ఎనలేనిది. మీరు క్లాప్తో ఆయన అభినందించాలి. మన కనీసం ఆయన అభినందించకపోతే ఇది మనం వాళ్ళకి వేరే ఏమి సపోర్ట్ చేయలేము. అదేవిధంగా ఈ సంస్థను ముందుకు నడిపించడానికి ఈ కార్యక్రమాన్ని జరపడం అభినందనీయం. ఈ కళలు అనేవి ఇప్పుడే ఈ చివరి లంబాడీ డ్యాన్స్ మన రమణ గారు చెప్పినట్టు నిజంగానే మేము ముక్కులైపోయాం. ఎవరమ్మా లంబాడీ డ్యాన్స్ చేసిన వాళ్ళు కొంచెం పైకి లేదమ్మా. లంబాడీ డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అట్టే పైకి లేదు, అట్టే పైకి లేదు. అంటేనే నిత్య కళ్యాణం పచ్చత్వం. ప్రతి నిత్యం కూడా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలతో తిరుమల శ్రీవారి పాదాలతో తిరుపతిలో ప్రతి నిత్యం కూడా ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగా మహర్షి అనేది సాక్షాత్తు తిరుమల శ్రీవారి సన్నిధి. ఇక్కడ ప్రదర్శన చేయడం అంటే శ్రీవారి ఆశీస్సులు ఈ చిన్నారులకి పుష్కలంగా ఉంటాయి. నేను ఒకటే వేదిక ద్వారా ఇప్పటికీ మొన్న కూడా చెప్పాను, ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి ఇలాంటి కార్యక్రమాలకి వస్తూ ఉంటారో వాళ్ళకి టీటీడీ సంపూర్ణ సహకారం అందించాలి. నేను గోపీనాథ్ రెడ్డి కూడా చెప్తాను, ఇప్పుడున్నటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక రోజు ఫిక్స్ చేయమన్నాను. ఏదైతే తిరుపతిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయో వారందరినీ కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి ఎవరైతే టీటీడీ ఈఓ గారు ఉన్నారో, చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళని కలిసి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ కార్యక్రమాలకు వచ్చే చిన్నారులకు, వారి కుటుంబ సభ్యులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించే విధంగా 300 రూపాయలు ఏర్పాటు చేయాలని చెప్పని, అదేవిధంగా తిరుపతి ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇద్దరు మిత్రులు చెప్పారు, భాస్కర్ ఇక్కడ ప్రతి చోట కూడా టీటీడీ అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఒక 100-200 మందికి టీటీడీ వారి సౌజన్యంతో మొదటి ఆచార్యంలో శ్రీవారి ప్రసాదాన్ని ఇక్కడ వచ్చేటువంటి చిన్నారికి ఒక చిన్న గదిలో ఇస్తే కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందపడతారు. అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ మహర్షితో పాటు తిరుపతికి, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి అతిపెద్ద ఆడిటోరియం. ఇక్కడ విద్యుత్ ఛార్జీలు కానీ, మెయింటెనెన్స్ కానీ టీటీడీకి ఎక్కువ సంఖ్యలో అందరూ వస్తే వాళ్ళు స్వాగతిస్తారు, మనకు అలాట్మెంట్ కూడా ఇస్తారు. దీనికి తగ్గట్టుగా ఏదైతే చిన్న కార్యక్రమాలు చేసేటప్పుడు తిరుపతిలో మినీ
జరుపుకొని ఒక 3-4 ప్రతిపాదనలు ఏదైతే వేదిక ఉన్నారో అందరం కలిసి ఈవో గారి తీసుకెళ్తాం. ఎందుకంటే టీటీడీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఒక మినీ మహర్షి ఆడిటోరియం ఇంకోటి కూడా ఉంటే దానికి తగ్గట్టుగా మనం ఉచితంగా ఇలాంటి కళాకారులు గోపీనాథ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కేఎల్ రాజా గారు కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ అనుమతి తీసుకోవాలంటే వాళ్ళు నెల రోజుల పాటు అనేక పర్యాయాల అధికారుల దగ్గరికి వెళ్తున్నారు. అలా కాకుండా టీటీడీ బోర్డులో శాశ్వతంగా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి ఉచితంగా ఈ మహర్షి ఆడిటోరియం ఇచ్చే విధంగా ప్రతిపాదన కూడా చేయాలని చెప్పి నేను ముఖ్యంగా కోరేది ఒకటి, టీటీడీ చైర్మన్గా ఎవరున్నా బోర్డు సభ్యులున్నా టీటీడీ అధికారులు ఇలాంటి కార్యక్రమాలను వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనాలని. ఎందుకంటే ఈ మహర్షి కళాక్షేత్రంలో జరిగేది సాక్షాత్ టీటీడీ కార్యక్రమం ఉంది. ఈ వేదిక స్వామివారి సన్నిధి, ఇక్కడ మేము కూర్చోంటామంటే అది నిజంగా మా పూర్వజులు సుకృతంగా భావిస్తాం. అలాంటి కార్యక్రమాల్లో బోర్డు సభ్యులు కానీ చైర్మన్ కానీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితే ఇక్కడ కళాకారులు కళా పోషకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళు కూడా అర్థమవుతాయి, వెంటనే పరిష్కరించేందుకు ఇది వేదిక అవుతుందని తెలియజేస్తుంటూ ఈ అవకాశం
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు 2025-28 సంవత్సరాలకు గాను తిరుపతి ఆఫీసర్స్ క్లబ్లో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పొన్నం రవి 4వసారి ఎన్నికయ్యారు. ఇతను ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల చంద్రగిరిలో అర్థశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జిల్లా నాగరాజు ఎన్నికయ్యారు. వీరు మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వీరిని ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ రెడ్డి, చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు రాజనాల వంశీకృష్ణ, కిషోర్, రియాజ్, బోధనేతర సిబ్బంది, రాష్ట్ర జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు. ఎందుకు భయంగా చెప్పారంటే క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం వేరు, ఆఫ్ ది రికార్డ్ మన వర్క్ ఈ అసోసియేషన్ పరంగా వర్క్ చేసి చూడటం అనేది కూడా ఒక టఫెస్ట్ టాస్క్. సో బేసిక్ ఆన్ దీస్ టాస్క్స్ నేను మీ అందరి సహాయ సహకారాలతో నా వంతు కృషి చేస్తూ నేను చక్కని సర్వీస్ అందిస్తానని చెప్పేసి వేదిక పూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రెసిడెంట్, జోనల్ ప్రెసిడెంట్, జోన్ 4, సెక్రటరీ రోహిత్ చెప్తాడు. మనకు మెంబర్షిప్ అనేది పర్ క్యాలెండర్ ఇయర్. అంటే ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ మార్చిన తర్వాత క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనం మెంబర్షిప్ కలెక్ట్ చేయాలి. కానీ గవర్నమెంట్ మనం సబ్మిట్ చేసేప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఆడిట్ రిపోర్ట్స్ ఇస్తున్నాం. మనం ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిపోర్ట్స్ జేఏడీకి సబ్మిట్ చేస్తున్నాం. అంటే చాలామంది తెలియదు, ఏదో మామూలుగా గడపడ కుటుంబం మనం చేసుకునేది కాదు. ఇది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్స్ జేఏడీకి మనం సబ్మిట్ చేస్తున్నాం గవర్నమెంట్కి. ఎవ్రీ క్యాలెండర్ ఇయర్కి మనం మెంబర్షిప్ ఉండాలి. వీళ్ళేమనుకుంటారంటే మమ్మల్ని మీరు మెంబర్షిప్ పోతే 3 years అడుగుతారు సార్. ఎవ్రీ ఇయర్ కట్టించుకోవాలి మనం. ఇప్పుడు కూడా చెప్తాను మీకు, నేను ఈ 3 years కడిగేదాన్ని కొన్ని సమస్యలు వస్తుంది. ఎవ్రీ ఇయర్ మీరు కట్టించుకోండి, డైరెక్ట్గా అకౌంట్ కట్టేయండి. మీరు కలెక్ట్ చేయకుండా ఏమవుతుంది అంటే పైన 3 years అని అడుగుతామా, మేము ఇప్పుడు 1 సంవత్సరం కడతాం సార్, కొంచెం డిస్కౌంట్ ఏంటి సార్, దసరా ఆఫర్ ఏంటి సార్ అంటే ఇస్తాము. ఇచ్చిన తర్వాత దాన్ని కూడా చూస్తాడు, దాని మీద పిటిషన్ పెడుతున్నాడు. వాడికి మెంబర్షిప్ 1 సంవత్సరం కట్టాడు, ఒక జిల్లాలో జరిగింది. వాడు 1 సంవత్సరం కట్టాడు సార్, ఆఫీస్ బ్యాలెట్ అయిపోయాడు సార్, పిటిషన్ పెట్టాడు. సరే ఇవన్నీ వస్తుంటాయి. కానీ రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్స్లో రమణ మేల్కొండ రెడీ. మొన్న లాస్ట్ ట్రాన్స్ఫర్స్లో హిడెన్ అజెండా బిహైండ్ ద జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చి సేవ్ ద పీపుల్ ఇన్ ఏజెన్సీ ఏరియాస్ అంటే మీకు తెలియదు, వాళ్ళు అక్కడ పడే బాధలు నేను ప్రత్యక్షంగా చూశాను. ఏజెన్సీలో మా ఆర్పీ నాయుడు అనంతగిరిలో ఉన్నప్పుడు నేను ఆర్జేడీతో రాజమండ్రికి పోయి నేను ఒక ఇష్యూ వచ్చింది. ఒక కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎలా థ్రెటన్ చేసిన నేమ్ తగ్గలేదు. అంటే ఇష్యూ వచ్చినప్పుడు అతని వైపు పిలిచాను నేను. ఇంట్లో నుండి కూడా బాధపడుతున్నాడు, సార్ నాకు చాలా బాధేస్తాను సార్, ఒక కాంట్రాక్టర్ ఏదో చేశాడు. ఏజెన్సీలోగా మన విశాఖపట్నం, చంద్రగిరి, విజయవాడలో పనిచేసిన పరిస్థితి అక్కడ ఉండదు. అక్కడ వాళ్ళే హీరోలు. అక్కడ మావాడు ఉన్నట్టు కదా కోనవరం రమణాలే, నేను కొండెక్కిద్దామని మా దర్శనం పైన విషయం నేను కొంతమంది దర్శనం కల్పించా. ఇప్పుడు ఒక 12 మందికి అవకాశం ఉంది. 12 మందికి ఉంది అవకాశం. ఈ మీటింగ్ దగ్గర కూర్చున్నా అంటే 2 లెటర్లు నా గుంటూరు వాళ్ళు ఇచ్చేందుకు ఒక లెటర్ ఉంది, ఇస్తాను. మళ్ళీ ఏజెన్సీలో మా విఆర్పురం, కోనవరం, శ్రీరామచంద్రమూర్తి భద్రాచలం నుంచి వచ్చాడు ఇప్పుడు మన కోసం. అదే వాళ్ళకేం ఫ్లైట్లో ఉండదు. కోనవరం అంటే మీరు కోనవరం నేను పోయినా, నేను అక్కడ గోదావరి పక్కన, గోదావరి ఎప్పుడు ముంపు వస్తుందో తెలియదు, దాని ఎప్పుడు వరద వస్తుందో తెలియదు. మనోడు క్వశ్చన్ పేపర్ పెట్టాడు, క్వశ్చన్ పేపర్ గోదావరి మునిగిపోయింది. తప్పు అతన్ని కాదు, ఆరోగ్యం తప్పదు, అతని పైన యాక్షన్ తీసుకున్నారు. అప్పుడు నేను శాసగిరి బాబు సార్ ఉన్నప్పుడు చెప్పాను, సార్ అతను ఏం తప్పుంది, గోదావరి వరద వస్తే ఈయనేం చేస్తాడు, కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ కొంచెం యాక్షన్ తీసుకున్నారు. కానీ ఆయన తరపున నేను పోరాడినాను. రమణానికి హామీ ఇస్తున్న త్వరలో నిన్ను బీఆర్పురం నుంచి పోలవరంలో మునిగిపోయేదని తీసుకుని అందరం తీసుకొచ్చేసాం. కోనవరాన్ని కూడా ఈ మధ్య ఏదైనా రిక్రూట్మెంట్ జరిగినా, ప్రమోషన్ వచ్చినా కోనవరాన్ని కూడా వేస్తాం. ఇప్పుడు రంపచోడవరం, కోనవరం, వైరామవరం అంటే ఎలా ఉంటుంది పరిస్థితిలో అక్కడ వాళ్ళే రాజులు, అందరూ వాళ్ళే అక్కడ ఉంటారు. రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో వాళ్ళ కోసం చేసింది. వాళ్ళు చాలా మంది బయటపడ్డారు. ఒక్క మా సాయి రమణాథ్ తప్ప విఆర్పురంలో అక్కడ ప్రిన్సిపల్ అయినా అక్కడ ప్రిన్సిపల్ పోవడం లే. ఈయన దేవుని చేశాడు. బ్లడ్ వస్తే వాళ్ళు బోర్డు మీద పోతారు, మళ్ళా కాదు
దేవీపట్నంలో పనిచేశాడు మన కిరణ్. కార్లో స్కూటర్లు పనిచేయాలి అంటే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వీళ్ళు కాంబినేషన్ అని అడవదు అక్కడ. లేదు ప్రిన్సిపాల్ అంటే వాళ్ళు కుమ్మేస్తారు అక్కడ. కూర్చోదమ్మా సార్, వీళ్ళని తొందరగా మీ ఇష్యూస్ సెటిల్ చేస్తాం సార్. నాకు తెలిసినంతవరకు అన్ని ఇష్యూస్ టచ్ చేసినా అనుకుంటాను. మీకు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఏదో నెగిటివ్గా మనపై చెప్పుకుంటారు. ఓకే చెప్తారు, ఏదో చెప్పండి, కానీ మీరు ఏం జరిగింది చెప్పండి. వాళ్ళకైతే మనం అవకాశం కల్పించాం. మనం ఏ ఎలక్షన్స్ అయినా ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత చర్చలు పెట్టుకోకుండా నామినేషన్ వేయక ముందు చర్చలు పెట్టుకున్నారు. మనం నామినేషన్ వేసాం, బయట వెళ్ళిపోయినాం. ఆ విషయాన్ని మీరు క్లియర్గా మీరు కాలేజీ ఏదో జరిగిందని ఏమీ జరగలేదు. యునానిమస్గా ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. నామినేషన్ వేసిన తర్వాత చర్చలు జరగడం లేదు. మామూలు చర్చలు ఉంటారు నామినేషన్స్. నేను కూడా ఎలక్షన్ ఆఫీసర్స్ వెళ్ళిపోతూ ఉంటాను. నామినేషన్ వేస్తారు, కూర్చొని మాట్లాడుకుంటారు, కూర్చొని ఫైటింగ్ వేసుకుంటారు, మేము మాట్లాడుకుంటారు. ఇది డిఫరెంట్గా నామినేషన్ వేయకుండా చర్చలు ప్రారంభించారు. దానికి కారణం చాలా ఉన్నాయి. సరే, అది ఈ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పండి. ఆల్ ఇష్యూస్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇష్యూస్లో మీరు ఇంటర్ఫియర్ కాండి. అక్కడ చిన్న ఇష్యూసే, ఎఫ్ఏసి ఇష్యూస్. ఎగ్జామ్లో వాడు కన్వీనియంట్గా వాడు పోలీస్ స్టేషన్ దగ్గరగానో, ఎగ్జామినేషన్ వాడు కన్వీనియంట్గానో అంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు కనుక చేయొద్దండి. ఎగ్జామ్స్ డ్యూటీలో డిస్ట్రిక్ట్ బాడీ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఆర్ఐఓతో డిఓతో కోఆపరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకోకపోతే మిమ్మల్ని డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ గుర్తించరు. దాంట్లో మీరు కొద్దిగా ఆర్ఐఓతో కలవండి. సార్ వాళ్ళు కొద్దిగా కన్వీనియంట్ చేయండి, సిఎస్టీ వాళ్ళు కన్వీనియంట్ చేయండి, కస్టోడియన్ దగ్గర వేయండి, ఫ్లయింగ్ స్పోర్ట్స్లో మీరు పోయి ఆర్ఐఓతో కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేసుకోండి. నేనైతే మా జిల్లాలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. అది చేయకపోతే డిస్ట్రిక్ట్ బాడీస్కి మాత్రం వాల్యూ ఉండదు. సరే, త్వరలోనే మనం కొత్త కమిషన్ కలుస్తాం. స్టేట్ బాడీలో ఉండే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మనకు ఆనవాయితీ ఎలక్షన్ అయిన తర్వాత మనం కొత్త కమిషన్ కలవడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ కమిషన్ ఇచ్చారు. మనకు రెగ్యులర్ ఈయన కంటిన్యూ అవుతుంది, రెగ్యులర్ కమిషన్ వస్తారు. రెగ్యులర్ కమిషన్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ కలుస్తాం. ఇంకొక విషయం మర్చిపోయినాను, కొన్ని కాలేజీలకు జీతాలు రాలా. ట్రాన్స్ఫర్స్ లేవల్లో భాగం అది ఎంత బ్లండర్ అంటే నేను చెప్పాను ఆ రోజు. నేను మీరు మేడం జీతం వీళ్ళకి రాదు, వీళ్ళకి జీతం రాదంటే సరే మన వాళ్ళు కన్వీనియంట్ కొన్ని ప్లేసులు ఒంగోలు, బాపట్ల. ఒంగోలు పోతే మంచిది. ఇప్పుడు వదలమంటే అదేదో కప్ప సంవత్సరం కదా. ఒంగోలు వాళ్ళ ప్లేస్ కన్వీనియంట్ కోసం పోయారు, ఓకే. బాపట్ల వాళ్ళ ప్లేస్ కన్వీనియంట్ కోసం పోయారు. ఇప్పుడు జీతాలు చాలా సమస్యల్లో ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దానికి ఇప్పుడు 4 సార్లు 4 ట్రిపులు కొట్టాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిగి వీళ్ళు మాకు సంబంధం ఒంగోలు ఎక్కడుంది కాలేజీ, బాపట్ల ఎక్కడుంది, మంగళూరు ఎక్కడుంది, ఈ విధంగా అంటున్నారు వాళ్ళు. అది చిన్న ఇష్యూ మాత్రం కాదు, అది పెద్ద ఇష్యూనే. కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత కొత్త కమిషనర్ దృష్టి తీసుకుపోయేసి ఆ జీతాలు రాని కాలేజీ ఇష్యూలు కూడా మనం నెక్స్ట్ కొత్త కమిషన్ కచేరీ చేస్తాం. కొత్త కమిషన్ కచేరీ ఆల్ స్టేట్ ఆఫీస్ బేరర్స్ ఇంక్లూడింగ్ 4 ఆర్గనైజింగ్ సెక్రటరీస్. మీరు కూడా ఎవరైనా సరే, మామూలుగా నాకు ఒకే జీజేఏ ఉండేది ఒకే గ్రూప్, ఆడేదో గ్రూపులో లేదు. ఏదైనా నేను గ్రూపులో మెసేజ్ పెడతాను. ఇంటర్న్ మీరు డిస్ట్రిక్ట్ గ్రూప్లో పెట్టండి. ఏదైనా నా దృష్టికి తీసుకురండి. వాట్సాప్ గ్రూప్లో పెడతాం. వాట్సాప్ గ్రూప్ ఎందుకు పని చేయాల్సి వస్తుంది, ఏదైనా పెట్టేస్తున్నారు. బర్త్డే విషెస్ పెట్టేస్తారు, అదే వినాయక చవితి శుభాకాంక్షలు పెట్టేస్తారు. ఏదో స్టేట్ బాడీ అఫీషియల్గా స్టేట్ బాడీ వచ్చింది కాబట్టి అఫీషియల్గా మనం ప్రొడక్ట్ చేస్తే ఖచ్చితంగా మనం దాన్ని మన టైమ్స్లో మార్చుకోవాలని నాకు నమ్మకం కలిగింది. ఆల్రెడీ ఈరోజు ఎలక్షన్ వచ్చింది, మన బాడీ ఇచ్చింది కాబట్టి వితిన్ 1 monthలో అది సాధిస్తామని నాకు అర్థమైంది. ఎందుకంటే పొలిటీషియన్స్ నుంచే ఆ సమాచారం అందింది. వాళ్ళు చెప్పిన వినే స్థితిలో పైన లేదు. అంటే మనం కమిషనర్ అన్నా లేదా విద్యాశాఖ మంత్రి నిందించట్లేదు. ఒకసారి ముందడుగు వేస్తే వెనకడుగు వేయరట డిసిషన్ తీసుకున్న తర్వాత. ఆ సందర్భంలో నేను కూడా ప్రశ్నలకు అడిగినా అదే సమాధానం వచ్చింది. కానీ ఓపెన్గా పేపర్ లేదని మనం చెప్పలేము, చేయలేము. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్గా మనం ఒక బాడీ ఏర్పడింది కాబట్టి సాధించుకుందాం. మన ప్రైమరీ మెంబర్స్ అందరికి కూడా మనం మనవంతుగా జీజీఎల్ ఉంది, ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు మీరు అంటే ఎలక్ట్ అయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, మిగతా వాళ్ళన్నట్టుగా ఏదో ఎగ్జామ్ డ్యూటీ చేసుకుంటున్నారని అపవాదం మనం తొలగించుకుందాం. అదే మంచి వైపు పయనిద్దాం. అలాగే మిగతా సమస్యలు ఉన్నాయి. మన సార్ ఇప్పుడే మాట్లాడుతున్నారు, సరిగ్గా పరిచయం లేదంతో రిజల్ట్ ఓరియంటెడ్ పెట్టారు. అంటే కొన్ని మనకు తెలిసిందే, ఓపెన్ సీక్రెటే, రిమోట్ ఏరియాలో 70% వస్తుందండి. నేను కూడా చేశాను, ఎఫ్ఏసి ప్రిన్సిపాల్గా చేశాను. ఫస్ట్ 2012లో జాయిన్ అయిన 10 రోజులకి ఎఫ్ఏసి ప్రిన్సిపాల్గా కురపం ఇప్పుడు భారతపురం మన్యం ఉంది.
నేను సెప్టెంబర్ 13 జాయిన్ అయ్యాను. సెప్టెంబర్ 31న FAC కొన్ని పరిస్థితుల కారణంగా 1.5 years చేశాను. ఆ తర్వాత జోన్ 1 RJD గారు ప్రిన్సిపల్ ప్రమోషన్కి వచ్చిన తర్వాత నాకు ఉపశమనం కలిగింది. ఆ రోజుల్లో నేను ఉపశమనం మీన్స్ ప్రిన్సిపల్ పోస్ట్లో వెళ్ళిన వెంటనే బాయ్స్ అంటే కొంచెం చికాకు ఉంటుంది, చూసేవాడు బాగానే ఉంటుంది, కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అయితే అప్పటి నుంచి చేసేటప్పుడు రిజల్ట్ అనేది ఆ ఏరియాలో వస్తుంది. అలాగనే వాళ్ళందరూ మేధావులని కాదు, అక్కడ చెప్పే స్టాఫ్ అంతమంది కూడా ఎక్స్పర్ట్లు కాదు, స్టేట్ టాపర్స్ అని కాదు. ఎందుకంటే రిమోట్ ఏరియాలో రిజల్ట్ వస్తుంది. ఎలా వస్తుంది అనేది మన మిత్రులందరికీ చెప్పవలసిన లేదు, మనం ఆల్రెడీ తెలుసు. అదే సంవత్సరంలో నేను FAC జాయిన్ అయిన వెంటనే మా TVO గారు, నేను ఇక్కడ చిత్తూరు రీజనల్ నుంచి వచ్చారు సార్, సుబ్బారావు గారు అని 2012లో నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మొత్తం అన్ని గైడ్ చేసేవాళ్ళు ఆయన. అప్పుడు ఆయన TVO, ఆయన ఫోన్ నెంబర్ మిస్ అయింది, సుబ్బరాజు గారు. నాకు చాలా ఇవ్వండి, నేనంటే చాలా, అప్పుడు నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు పాపం, తర్వాత మిస్ అయింది. ఆయన మ్యారేజ్ కూడా తప్పని చెప్పమని చెప్పి మరి రిటైర్ అయిపోయారు. చాలా మంచి ఆయన. అండ్ నన్ను FACగా ఆయన వెనకుండి ప్రతిదీ కూడా ఫోన్ చేసి మరి పెన్షన్ రాసుకొని లైన్ కొట్టుకొని అన్ని తీసుకొని రమ్మని చెప్పేవాళ్ళు ఫస్ట్లో. అయితే ఇదంతా విషయం చెప్తున్నానంటే ఆ ఏరియాలో, రిమోట్ ఏరియాలో సెల్ఫ్ సెంటర్స్ ఉంటాయి సార్, లేకపోతే మ్యూచువల్స్ ఉంటాయి. ఒక్కళ్ళు చెప్పాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి 20% తెచ్చుకోవచ్చు, ఇంకా వీలైతే 110 కూడా తెచ్చుకోవచ్చు. అది మన టాలెంట్ అది. అంటే అంతేగాని మనట ఏదో సబ్జెక్ట్ ఉందని కాదు. అక్కడి నుంచి ఇప్పుడు మేము మహిళలు మరియు బాలికల రక్షణే ధ్యేయంగా పనిచేస్తానని చిత్తూరు జిల్లా నూతన SP తుషార్ డూడి తెలియజేశారు. సోమవారం చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు చిత్తూరు జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, DGP హరీష్ కుమార్ గుప్తాకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు మరియు బాలికల రక్షణే ధ్యేయంగా మొదటి కర్తవ్యంగా పనిచేస్తానని, జిల్లా అంతటా గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో పోలీసుల్లో వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గరయ్యేలా చేస్తామని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను బలపరిచి నేరాలను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ SP శివానంద కిషోర్, DSPలు సాయినాథ్, చిన్ని కృష్ణ, మహబూబ్ బాషా, CIలు మహేశ్వర, నెట్టికంటయ్య తదితరులు పాల్గొని జిల్లా SPని ఘనంగా సన్మానించారు. I would start by thanking Honorable CM, Honorable DGP sir for giving me this opportunity. చిత్తూరు పోస్టింగ్ చేయడం ఒక నాకు ప్రెస్టీజియస్ పోస్టింగ్. దాంట్లో ఆల్రెడీ నేను కొంచెం స్టడీ చేసుకొని వచ్చాను. ఇక్కడ ఉన్న ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. స్పెషలీ విమెన్ సేఫ్టీ, డ్రగ్స్ ఇష్యూస్, తర్వాత రౌడీస్ని కంట్రోల్ చేయడం, అండ్ ఓవరాల్ ఒకటి ప్రశాంతంగా వాతావరణం ఈ పబ్లిక్కి ఇవ్వడం, అది నా ప్రయారిటీస్ ఉంటాయి. దాంట్లో మీ మీడియా సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఉంటుంది. టైం టు టైం మీతో కమ్యూనికేట్ చేయడం, తర్వాత మీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అది అంతా మేము కంటిన్యూస్గా టచ్లో ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ వన్. థ్యాంక్ యూ. ఒక డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంటుంది అండి. ఈరోజు కొంచెం ఓరియంటేషన్ చేసుకొని ఇంకా మీతో టచ్లో ఉంటాము. సో పాత ఆఫెండర్స్ ఎవరు ఉన్నారు, ఇంకా ఈ కొంచెం పర్సన్ వైజ్ కూడా, టైం వైజ్ కూడా, అండ్ ఏరియా వైజ్ కూడా ప్లాన్ చేసుకొని దాంట్లో గట్టిగా చర్యలు తీసుకుంటాం. అది మా ఉద్యోగం. ఎన్నికలు ఉండవచ్చు, వరదలు ఉండవచ్చు, వేరే డిజాస్టర్ ఉండవచ్చు, బందోబస్తు ఉండవచ్చు, దాంట్లో ఒక హ్యాండిల్ చేసుకుని ముందుకు వెళ్తాము. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఆ గుంటూరులో నేను అది ఎలక్షన్స్ హ్యాండిల్ చేశాను. సో ఇక్కడ కూడా హ్యాండిల్ చేస్తాం ప్రాబ్లమ్. ఐ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో కాణిపాకం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదానం ట్రస్ట్ కార్యనిర్వాహకులు పోలు ప్రభాకర్, టిక్కీ రాయల్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. భవిష్యత్తులో శాశ్వత భవనం నిర్మించి భక్తులకు మరిన్ని సేవలు అందజేస్తామని వారు స్పష్టం చేశారు. దాతలు మరింతగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ తరపున ఈరోజు మొదటి రోజు పుష్పపల్లకి సందర్భంగా భక్తులకి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ తరపున కాణిపాకంలో ప్రతిరోజు అన్నదానం జరపడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా.
ఈ భక్తజనులు వచ్చిన భక్తజనులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ సహాయ సహకారాలు ఈ అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి ఆ ట్రస్ట్ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటా మీ సహాయ సహకారాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి కోరుకుంటా. ఓం గణపతాయ నమః. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టము పుష్పపల్లకి రోజున మేము ట్రస్ట్ ఓపెన్ చేసి 2 రోజుల్లోనే ఈరోజు భక్తులకి శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదానం ట్రస్ట్ తరఫున మేము ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మేము సుమారు 1000 మందికి ఈ భోజనాలు పెరుగన్నము మరియు పులిహార రెండు ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా టెంపుల్ దగ్గర వచ్చే యాత్రికులు కావచ్చు లేదా ఈ భక్తులు కావచ్చు అందరికీ మేము రాబోయే రోజుల్లో ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాము. ఈ మా ట్రస్ట్ సభ్యులకు మరియు మా కుల పెద్దలకు అందరికీ మంచి జరగాలని ఆ విఘ్నేశ్వరిని కోరి ప్రార్థిస్తున్నాము. జై గణేశ, జై జై గణేశ. ప్రముఖ ఇంజనీర్, విద్యావేత్త, నిరంతర కృషివలుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతిని తిరుపతిలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గల మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాంస్య విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులదై ఆంధ్రప్రదేశ్. వృత్తిరీత్యా వీరు పూర్వీకులు మైసూరుకు వలస వెళ్లారు. విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని మద్దనహళ్లి గ్రామంలో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యను కర్ణాటకలో కొనసాగించి పూణే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. తన మిత్రుల చేత సహచరుల చేత ఎంవి అనే ముద్దు పేరుతో సాటివారు పిలిపించుకునేవారు. చదువుకునే రోజుల్లోనే ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. వీరు ముంబై పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా, గ్వాలియర్లోని టైగర్ డ్యామ్, మైసూరులోని కృష్ణరాజసాగర్ ప్రాజెక్టుకు గేట్లు అమర్చడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. హైదరాబాద్ వరద నివారణ కోసం ప్రణాళిక రచించిన మహానుభావుడు. ఆయన చేపట్టిన అన్ని ప్రాజెక్టులు విజయవంతం కావడంతో అనతి కాలంలోనే ఆయన గొప్ప ఇంజనీర్గా ఖ్యాతికెక్కారు. విశాఖ తీరం సముద్ర కోతకు గురికాకుండా రక్షణ వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. వీరిని కర్ణాటక ప్రభుత్వం ఆధునిక కర్ణాటక పితామహుడుగా పిలుచుకునేవారు. మన తిరుమల తిరుపతికి మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలచే గౌరవ డాక్టరేట్లతో సత్కరించబడ్డారు. వీరు దేశానికి చేసిన సేవలను భారతదేశ ప్రభుత్వం గుర్తించి వారి జయంతి అయిన సెప్టెంబర్ 15వ తేదీని ఇంజనీర్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని రాష్ట్రంలోని ఇంజనీర్లకు, శాస్త్రవేత్తలకు, యువ ఇంజనీర్లకు, ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, ఏ1 మస్తాన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ జిఎస్ ప్రసాద్, కూటమి నాయకులు చిత్రపు హనుమంతరావు, భాగవతుల జయలక్ష్మి, రిటైర్డ్ ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతినే మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన కలియుగ వెంకటేశ్వర స్వామిని కోట్లాది మంది భక్తులు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు. ఆ మొదటి ఘాట్ రోడ్ నిర్మాణానికి పునాది మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఆ రోజుల్లో డిజైన్ చేసి నిర్మాణాన్ని చేపట్టారు. ఈరోజు ప్రతి ఒక్క భక్తుడు సుఖమయంగా కొండపైకి పోయి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మన తిరుపతికి అంత అనుబంధం ఉంది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారితో. నేటి యువ ఇంజనీర్లు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి ఆదర్శంగా తీసుకుని మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు పాటుపడాలని, ఇంజనీర్ల పాత్ర మన దేశ అభివృద్ధిలో ఎంతో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఆదర్శంగా తీసుకుని మన దేశ అభివృద్ధికి పాటుపడాలని మోక్షగుండ విశ్వేశ్వరయ్యకి ఈరోజు ఘన నివాళి అర్పిస్తున్నాం. టీటీడీకి ఎలక్ట్రికల్ వాహనం విరాళంగా అందింది. బెంగళూరుకు చెందిన టీ వోల్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ
15,94,962 రూపాయలు విలువ చేసే మోంట్రా ఎలక్ట్రిక్ యావియేటర్ ESVని వాహనాన్ని సోమవారం టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. इंद्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि ध्रुवेण हविषा ये देवा अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रगवन्तस्याम त्वा भगसत्त्वजिज्ञो हवीमि सनो भगपुरे अधिग्रावे वशुजये पदाय सर्वाचीनं वसुविदं भकर्णः कथमिवाश्वावाजिन आवहन्तु पुष्पावतीर्गोमतीर्न उषासः वीरवती तदमुच्छन्तु भद्राः कृतं दुहानुजागृभागोसस्समिन्धते विष्णोर्यत्परमं पदं पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति. దూరంగా వస్తే అందరూ వస్తారు కదా, ముందులో పెట్టుకుంటున్నారు. అయిపోయింది, తీసుకుంది ముందు ఆపేది అదే చాలా బిట్టు సార్ వివరాలు ఆయనకంటే ఇచ్చేసి పంపించాను పెద్ద. సెట్టిపల్లి భూముల్లో మిగిలిపోయిన ప్లాట్దారులకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేస్తామని బాధితులను ఉద్దేశించి తిరుపతి ఆర్డీఓ హామీ ఇచ్చారు. సోమవారం బాధితులు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద తమకు కూడా కనీసం 2 సెంట్ల ప్లాట్లు ఇచ్చి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ల్యాండ్ పుల్లింగ్ చర్చల సందర్భంగా సెట్టిపల్లికి సంబంధించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆనాటి జిల్లా కలెక్టర్ ప్రద్యున్మా స్పష్టంగా హామీ ఇచ్చారని తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిపోయి మోసపోయినప్పటికీ వారికి న్యాయం చేయడం తమ ధర్మమని తెలిపారు. వీరికి లక్షలాది రూపాయలు రిజిస్ట్రేషన్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించి ఉన్నారని, ప్రభుత్వం తరఫున పత్రికల్లో ఇచ్చిన నోటిఫికేషన్ వారి అనుభవంలో ఉన్నట్టు పేర్లను ప్రకటించి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆయన కోరారు. సెట్టిపల్లి ప్లాట్ల పోరాట కమిటీ అధ్యక్షులు ఏ రాధాకృష్ణ మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగితేనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు. ఈ పోరాటానికి ప్రొసీడింగ్ వచ్చిన ప్లాట్లదారుల రైతులు అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గతంలోనే సిపిఎం నాయకులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చినట్లు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబాబు, శ్రావణ్, రాజశేఖర్, మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు. సమస్య ఒక కొలిక్కొచ్చిందని మనం సంతోషపడుతున్న ఈ సందర్భంగా మనకి ఈరోజు దాదాపు 350-400 మందికి ఈరోజు ఇవ్వకుండా పోతే చాలా నష్టం జరుగుతుంది. ఈ యొక్క దీంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఆర్డీఓ గారికి మొన్ననే చెప్పాము. ఆయన కూడా సానుకూలంగా చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీరందరూ కూడా వచ్చారు. మీ అందరి సమక్షంలో ఆర్డీఓ గారు చొరవ తీసుకుని ఈ బాధితులందరితో కూడా మాట్లాడి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వీరందరూ కూడా ప్లాట్లు అలాట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రైతులు, ప్లాట్దారులు ఈ ప్రభుత్వానికి దాదాపు 170 నుంచి 180 ఎకరాలు ఈరోజు మిగులుతా ఉంది. అందులో ఈ మొత్తం వాళ్ళకి లెక్కేసినా కూడా ఒక 10-15 ఎకరాలు తప్ప ఎక్కువేం కాదు. మిగతా భూమి వాళ్ళకి ఎక్కువ లాభం చేకూరుతుంది. వీళ్ళందరూ కూడా వస్తే ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి బాధ లేకుండా ఈరోజు ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో చెల్లించారు. అదే రకంగా ల్యాండ్ ఓనర్లకు లక్షలాది రూపాయలు చెల్లించారు. ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వీరు కూడా పేపర్ నోటిఫికేషన్ పేర్లందరూ కూడా ప్రకటించడం జరిగింది. అందువల్ల రెవెన్యూ అధికారులు
వెంటనే స్పందించి పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే రకంగానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ సమస్యను గతంలో కొంత తాత్సారం చేశారు. పోరాటాలకి ఎన్ని చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు మన ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చొరవ తీసుకుని ఈ సెట్టిపల్లి మొత్తం పెండింగ్ లో ఉన్న బాధితులందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను సిపిఎం తరఫున కోరుతున్నాను. ఇది మరింత ఉధృతం కాకుండా వీళ్ళందరూ బాధితులైన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు, వీళ్ళు వీధుల్లో పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మేము బ్రహ్మాండంగా ప్రజాసేవ చేస్తున్నాం, అందరికీ న్యాయం చేస్తున్నాం, అందరికీ అడిగినంత ఇస్తున్నాం అని చెప్తున్న వీరు ఈ సమస్యను కూడా చేసి ఆ మంచి పేరు తెచ్చుకోవాలని, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు తిరుపతిలో ప్రతి దగ్గర ప్రశ్నించే వాళ్ళని తయారు చేసినట్టు అవుతుంది. కాబట్టి అది లేకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా వాసి అతను కూడా ఈ సమస్య మీద చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామగోళం దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. సోమవారం తిరుమలకు చేరుకున్న మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామగోళం దంపతులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి మహాద్వారం గుండా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో నవీన్ చంద్ర రామగోళం దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, సరస్వతమ్మ విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగాలు దాదాపు 40% ఉద్యోగులను భర్తీ చేయాలని, ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానికులకు 70% భర్తీలో అవకాశం ఇవ్వాలని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో గిరిజన తాండాలో, కాలనీలలో హిందూ ధర్మ ప్రచారం కొరకు గిరిజన గోవింద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా సంస్థల్లో ఉచిత విద్య కొరకు కాలేజీ సీట్లు మరియు హాస్టల్ సీట్లను పెంచి పేదలకు ఉపయోగపడాలని చేయాలని తెలిపారు. సరస్వతమ్మ మాట్లాడుతూ తిరుపతి కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య, విద్య, ఉద్యోగ పరంగా గిరిజనులకు అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బాణావత్ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యును. మేడం పేరు సరస్వతమ్మ గారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమరంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ చేయాలని మా డిమాండు. వివిధ చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్లో కూడా 70% వారికి అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే దాదాపు ఈ 15 సంవత్సరాల్లో దాదాపు 40% ఉద్యోగాలు కూడా రిటైర్డ్ అయిపోయినారు. వాళ్ళకి ఆ భర్తీని కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్య సమావేశం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులని కూడా డిస్కస్ చేసి ఈ యొక్క భర్తీని భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాలైన తాండాలు కానీ కాలనీల్లో గిరిజన గోవిందం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈరోజు ధర్మ ప్రచార పరిషత్ భాగంలో కానీ ఆ యొక్క హిందుత్వాన్ని మనం క్షేత్రస్థాయిలో తీసుకొని పోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ధార్మిక సంస్థ ఇలాంటి గిరిజన గోవిందం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఇంకా భక్తుల్ని మనము ఈ యొక్క హిందూ ధర్మ ప్రచారాన్ని ఎక్కువ చేయడం కూడా జరుగుతుందని మా యొక్క ముఖ్య డిమాండు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ విద్యా సంస్థల్లో సీట్లను భర్తీ చేయాలి. వారిలో కూడా ఆ హాస్టల్ సీట్లను భర్తీ చేసి పేదవారికి, ప్రతి ఒక్కరికి, ఎస్సీ ఎస్టీ బీసీ పేదవారికి అందరికీ అక్కడ ఉచిత విద్యని అందేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
నా పేరు సరస్వతమ్మ, నేను రిటైర్డ్ ఆర్టీఓ మరియు తిరుపతి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే, రేపు తిరుపతి టీటీడీ బోర్డు మీటింగ్ జరగబోతా ఉంది. ఆ మీటింగ్లో మేము టీటీడీలో ఉన్న చాలా ఖాళీలు అంటే బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఫిలప్ చేయమని అడగాలని అనుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు నెల్లూరులో ఐటీడీఏ ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశము, చిత్తూరు, కడప ఈ 4 జిల్లాలు కలిపి ఏర్పాటు చేశారు. కానీ అది పేరుకే 4 జిల్లాలకు పనిచేస్తుంది, కానీ దానికి తగిన నిధులు కానీ దానికి తగిన వసతులు కానీ ఏమీ లేవు. ఊరికే పేరుకు పనిచేస్తుంది అంటే ఐటీడీఏ ఉందంటే ఉంది. అందుకని ప్రత్యేకంగా తిరుపతి జిల్లాకు కూడా ఒక ఐటీడీఏ కనుక మంజూరు చేస్తే చుట్టుపక్కల ఉండే గిరిజన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వ పథకాలు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే, ఇప్పటికీ కూడా ఆధార్ కార్డు అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆధార్ కార్డు లేకుండా మనం గడప దాటి బయట వచ్చేదానికి లేదు. ఇప్పుడు మన పర్సులో డబ్బులు ఎట్లా ఉండాలనో అట్లే ఆధార్ కార్డు కూడా మన వెంటనే ఉండాలి. ఎక్కడికి పోయినా ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. చాలామంది గిరిజనులకు ఇప్పటికి కూడా ఆధార్ కార్డు మీద అవగాహన లేదు. ప్రభుత్వానికి మేము చాలాసార్లు విన్నవించాము. గిరిజనులకు స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పించండి అని కొన్ని చోట్ల జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కూడా మారుమూల నోక్ అండ్ కార్నర్ ఉన్నాయి కదా, అలాంటి చోట్ల కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరికీ ఆరోగ్య కార్డు సంగతి తర్వాత చూద్దాము. ముందు ఆధార్ కార్డు ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి దయచేసి గిరిజనులందరికీ, ముఖ్యంగా యానాది కాలనీలో అందరూ అటవీ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు పనికి పాటకు పోతుంటారు. ఒకవేళ క్యాంప్ పెట్టా కూడా వాళ్ళకు క్యాంపు పెట్టారా లేదని కూడా తెలియదు. కాబట్టి అందరికీ తెలిసేలా కార్యక్రమాలు పెట్టి అందరికీ ఆధార్ కార్డులు ఇప్పించవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. భగవాన్ శ్రీ విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి నగర స్వర్ణకార సంఘం నాయకుడు తెలియజేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవం తిరుపతి కాళికా పరమేశ్వరి దేవాలయం గాలివీధిలో సెప్టెంబర్ 17వ తేదీ బుధవారం పునర్వసు మొదలు పుష్యమి నక్షత్రయుక్త సిద్ధియోగ ఏకాదశి తిథి శుభదినమున తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు పుణ్యశ్రీలు విశ్వకర్మ అభిషేక కలశాలు ఊరేగింపు మొదలు తదుపరి అల్పాహారం మరియు ఉదయం 9 గంటలకు విశ్వకర్మ భగవానుని అభిషేక మహోత్సవం, ఉదయం 11 గంటలకు పూజ మరియు యజ్ఞం జరుగుతాయని తెలియజేశారు. మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం, తదుపరి సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు మహోత్సవం ఉంటాయని, కావున విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సోదరులందరూ తమ అంగళ్లను మూసి పూజా కార్యక్రమాలకు తమ కుటుంబ సమేతంగా విచ్చేసి విశ్వకర్మ భగవానుని కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. కలశ ఊరేగింపు స్థలం స్థానిక బెస్తవారి కావమ్మ గుడి వద్ద నుండి జరుగుతుందని, ఊరేగింపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ ఎం కార్తికాచారి, సెక్రటరీ ఎం శివ ఆచారి, స్వర్ణకార కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. నా పేరు ఎం కార్తికాచారి. నేను స్వర్ణకారుల సంఘం ప్రెసిడెంట్ని, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల అధికార ప్రతినిధి. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఓం నమో విశ్వకర్మనే నమః. విశ్వబ్రహ్మణులు ప్రతి సంవత్సరము 25 సంవత్సరాలుగా శ్రీ శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము జరుపుకుంటున్నాము. అది స్వర్ణకారుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కావున విశ్వబ్రాహ్మణ కుటుంబాలు మరియు తిరుపతి పుర ప్రజలు అందరూ ఈ యజ్ఞ మహోత్సవానికి హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని 17వ తేదీ ఈ నెల బుధవారము ప్రతి సంవత్సరము 25 సంవత్సరాలుగా మేము శ్రీ కాళికా పరమేశ్వర ఆలయంలో, స్థానిక తిరుపతి శ్రీ కాళికా పరమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరము 20 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తూ వస్తున్నాము విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. ఇది విశ్వశాంతి కోసం,
ప్రజలందరూ సర్వజీవులు బాగుండాలని మా యొక్క విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల తరపున ప్రతి సంవత్సరం చేస్తున్నాము. తిరుపతి ప్రజలందరూ కూడా ఈ యొక్క యజ్ఞ మహోత్సవానికి హాజరయ్యి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. విశ్వకర్మ భగవానుడు అంటే సాక్షాత్తు పరమాత్మ. ఎందుకంటే వేదాలు పరమాత్మ ఎవరంటే విశ్వకర్మ భగవానుడే అని చెప్తున్నది. అట్లాంటి వేద పురుషునికి మనమందరం మన యొక్క భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆయనకు అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాము. కావమ్మ గుడి దగ్గర నుంచి పుణ్యస్త్రీలు కలిశాలు ఊరేగింపు ఉంటుంది. అక్కడి నుంచి కాళికా పరమేశ్వర ఆలయం వరకు అక్కడ 9 గంటలకు అభిషేకం ఉంటుంది విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి. తర్వాత 10 గంటలకి పూజా కార్యక్రమం ఉంటుంది. 11 గంటలకి యజ్ఞ మహోత్సవం ఉంటుంది. యజ్ఞం అయిన తర్వాత 2 గంటల దాకా యజ్ఞం జరుగుతుంది. 2 గంటల తర్వాత భోజనాలు అంటే అన్నదానము, ప్రతి ఒక్కరికి అన్నదానం ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ. సాయంత్రం 5 గంటల నుంచి విశ్వకర్మ భగవానుడి ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు కాళికమ్మ గుడి కాడి నుంచి మన పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్లో నుంచి నాలుకాల మండపం వరకు, నాలుకాల మండపం నుంచి చిన్న బజారు వీధి నుంచి తిరిగి కాళికా పరమేశ్వరి మండపం వరకు ఆలయం వరకు ఉంటుంది. ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాము. విద్యా వైద్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. వాళ్ళందరినీ కూడా మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉన్నత పదవులు అలంకరించే విధంగా వాళ్ళని అందరినీ కూడా తీర్చిదిద్దాలన్నటువంటి సత్సంకల్పంతో దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖల్ని మార్చడానికి ఆయన ఖర్చు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. ప్రజల బాగోగుల పట్ల శ్రద్ధ కలిగినటువంటి ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త, నాయకుడు అందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యకు, పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ఆయన చేసినటువంటి ఖర్చు అజరామరమైనటువంటిది అని పొగుడుతున్నటువంటి విషయం కూడా మనకందరికీ కూడా తెలుసును. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న అడపాల వెంకట శివ అనే దొంగను అరెస్టు చేశారు పలమనేరు పోలీసులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దాయి అచ్యుతరాయపురం గ్రామం, పెద్దపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా వాసి. అతని వద్ద నుండి సుమారు 540 గ్రాముల బంగారు ఆభరణాలను, 1 కిలో వెండిని స్వాధీనం చేసుకుని పలమనేరు పోలీసులు వీటిని విలువ సుమారు 40,36,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లా వెంకట శివ అనే ఇతను రాష్ట్రమంతటా 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, గత వారం పలమనేరు పట్టణంలో రాధా బంగ్లా వద్ద ఓ ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ చేశారని, టెక్నాలజీ సాయంతో పలమనేరు పోలీసులు వెంకట శివను అరెస్టు చేసి అతని వద్ద నుండి చోరీ చేసిన బంగారు ఆభరణాలను రికవరీ చేశామని, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. పలమనేరు టౌన్లో ఈ నెల 31వ తారీఖున జరిగిన హౌస్ థెఫ్ట్ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని అడపాల శివ, నేటివ్ ఆఫ్ కాకినాడ. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో 12 దొంగతనాలు చేశాడు. ఎంఓ పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల 31వ తారీఖున రామూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టాము. 604 గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువించారు. బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న 1 గ్రాముతో సహా చిన్న గింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దాగా రికవర్ చేయడం అయింది. మొత్తం ఇదైపోయింది. ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకేమన్నా మొత్తం చూసాం. ఇంతకంటే చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులో ముద్దాయి. ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం అయింది. పలమనేరులో బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ 2 కేసులు జరిగిందాకే మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న దేవా వాళ్ళ టీము, మొత్తం ఎంటైర్ టీము గత 1 మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది. దాంట్లోనే అందుకే తొందరగా ఇంటాక్ట్ అయింది. అందులో కూడా కూర్చున్నాయి, ట్రై చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాలు పూర్తిగా భయపడి కన్సీల్మెంట్ వెళ్ళిపోయిన వల్ల లేట్ అవుతుంది. తొందరగా దాన్ని కూడా చెక్ చేస్తాం.
ఇది మొత్తం 40 లక్షల రూపాయలు. 40 లక్షల రూపాయలు వర్త్. సార్ ఎన్ని గ్రాములు సార్? 540 గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ ఉంటుంది. వాళ్ళకి తెలియక పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక 10-20 గ్రాములు ఎక్కువ వల్ల 100 గ్రామ్స్ ఎక్కువ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ 1 గ్రాము కూడా తేడా చెక్కింది సార్. మన సభ్యులు బదులు ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా సార్? లేదు, అతను కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము. ఆ డీజే2 సినిమా యూనిట్లో పనిచేసినాడు చిన్నగా. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ పని చేశాడు. సార్ ఇదే ఇంటిని ఎందుకు టార్గెట్ చేసినాడు సార్? ఒకడే పోయినాడు. అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది. ఒక్కసారి గేట్ చూపిస్తే అమ్మక పెట్టేది లేదు. ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది. లాక్డ్ హౌసెస్ ఎక్కువగా వరుసగా 3-4 డేస్ లాక్లో ఉంది. ఎవరు అనే కాన్ఫిడెన్స్లో ఈవినింగ్ 6 o'clock పోయినాం. నైట్ మామూలు దొంగతపడి మనం ఏమనుకుంటాము, మిడ్ నైట్ అన్నీ రోజు ఉంటారు. ఈవినింగ్ 6 పోయినాడు. 7 లోపల వర్షం పడుతుంది. 7 లోపల దొంగతనం వెళ్ళిపోయాడు. సహకరించిన సార్ అక్కడ లోకల్లో లేదు. అతను చాలా తెలివి మీది చేతి గ్లౌజ్ వేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా, ఎటువంటి చాటింగ్ చేయకోకుండా, ఎటువంటి ఇది లేకోకుండా ఇది మనం వాళ్ళ ఎంఓలు చెప్పే కొద్దీ వాళ్ళు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు. పోలీసులు చెప్తూ ముద్దా యొక్క ఎంఓ చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పేపర్లో పడుతుంది, చదువుకుంటారు, దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటో ఆలోచిస్తారు. కాబట్టి కొన్ని విషయాలు ముద్దాకి సంబంధించి పెట్టడమే బెటర్. ఇంత నగలు పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకోవచ్చు చెప్పారు. యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు, సీసీ కెమెరా పెట్టుకోలేదు. ఇంత డబ్బులు ఉన్నాయి, లాకర్ పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికి నా విద్యార్థి అంటే పోలీస్ విద్యార్థి అంటే లాకర్ మెయింటైన్ చేయండి. ఒకవేళ అనుకోని ప్రశ్న అట్లీస్ట్ పోలీసులకు డైరెక్ట్ ఫోన్ చేస్తాం, లేదా ఇంకోటి ప్రతిసారి మేము పలా ఇంటికి పోతున్నాము, లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్హెచ్ఎం సిస్టంలో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీ ట్రాన్స్ఫర్ పోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే లాక్ హౌసెస్ మా నోటీస్లో ఉంటే మేము డెఫినెట్గా ఆడిపోతాం. దొంగల టార్గెట్ లాక్ హౌసే, మా టార్గెట్ లాక్ హౌసే, దాన్ని చెక్ చేసేది. సో ఏదో ఒక వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు అందరి మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, పలమేరు సబ్ డివిజన్ ప్రజలు ఏ ఒక్కరు బయటకు పోతున్నా ఏదో వాల్యుబుల్ వస్తున్నప్పుడు డెఫినెట్గా లాక్లో పెట్టుకుని, లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అట్లీస్ట్ సార్ మీకు 2 days ఉండట్లేదు, మా ఇంటి మీద కొంచెం వాచ్ పెట్టండి, డెఫినెట్గా మేము విల్ బి ప్రొటెక్ట్. చెప్పాను కదండి, ఆ క్లూస్ చెప్పడం వల్ల క్లూస్ మళ్ళీ ఇదైపోయి దానికి మళ్ళీ రెక్టిఫికేషన్ వేరే ప్లాన్ చేస్తున్నారు. సార్ ఈ కేసుని 15 రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి మా ప్రెస్ తరఫున అభినందనలు సార్. థ్యాంక్ యూ. రివార్డులు ఏమైనా ఉంటాయా సార్? డెఫినెట్గా ఇందుకోసం పనిచేసిన వాళ్ళకు మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించారు. వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డు జరుగుతుంది. ఎస్పీ గారి చేతుల మీదుగా కూడా క్రైమ్ మీటింగ్ సందర్భంగా వీళ్ళందరికీ మంచి రివార్డ్స్ అందజేస్తారు. క్రైమ్ పార్టీ ఏఎస్ఐ, తర్వాత దేవా, సిసిఎస్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కొన్ని రోజుల పాటు దాదాపు మీకు తెలియదు కానీ 1,00,000 నెంబర్లు వెరిఫై చేసింటాం. 1 lakh నెంబర్స్ వెరిఫై చేసింటాం. టవర్ డంప్స్లో వచ్చే ప్రతి నెంబరు సీసీ ఫుటేజెస్ అట్లీస్ట్ 400 hours సీసీ ఫుటేజ్ వెరిఫై చేసినాం. 400 hours బై నేకడైతే మనం కంటిన్యూ కూర్చొని చూస్తే అవుతుంది. 400 hours చూడాలా అంటే 24 into లెక్కేసుకోండి. ఎంత టీం వర్క్ చేసినా ఎంత టీం ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా చాలా కష్టపడినారు, చాలా వర్క్ చేశారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన 2 రోజుల మహిళా సాధికారిత పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీ జాతీయ సదస్సు. మహిళా విద్య, ఆరోగ్యం, వ్యాపార రంగం, డిజిటల్ చేర్పు కోసం తిరుపతి తీర్మానాన్ని ఆమోదించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. రామచంద్రాపురంలోని సిద్ధేశ్వర తీర్థ ఆశ్రమాన్ని సందర్శించిన తిరుపతి జిల్లా పర్యాటకంకు విచ్చేసిన మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామఘోళం. తిరుపతిలో ఘనంగా స్వాగతం పలికిన శ్రీవారి దర్శనం కల్పించిన చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్. మహిళలు మరియు బాలికల రక్షణే ధ్యేయంగా పనిచేస్తా చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తుషార్ డూడి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసే ఒంటరి దొంగను అరెస్ట్ చేసిన పలమనేరు పోలీసులు. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ వివరాలు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.